ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి అయిన తండ్రి, దేవా, మాతో ఈ మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడండి అయ్యా. అయ్యా మా తండ్రి, మీ నామము మహిమపరచబడాలయ్యా, మీ నామము ఘనపరచబడాలి తండ్రి. అలుపు లేని మా ఎడల ప్రభువా మీ అమౌనమైన ప్రేమ చూపావు దేవా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా తండ్రి యేసయ్య, మీ నామమే మహిమపరచబడాలి తండ్రి. అలుపుని నేను మరొకపరచండి. ఈ దాసుని నేను నాలో మీరుండి మాట్లాడమని యేసు నామంలో ప్రార్థించి స్తుతించి ఆరాధించి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రాలు. దేవుని వాక్యములోను పరిశుద్ధ గ్రంథములో నుండి దానియేలు గ్రంథము, స్తోత్రాలు, దానియేలు గ్రంథం 9వ అధ్యాయము, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో మన ఆత్మీయ జీవితంలో కాపాడుకోవాలని లేఖనం చదివిస్తుంది. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము. అక్కడ దానియేలు ధర్మశాస్త్రం చదువుకున్నట్లుగా మనకు కనపడుతుంది. దానియేలు 9వ అధ్యాయం 2వ వచనము చదువుకుందాం. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం అందు దానియేలు నేను యెహోవా తన ప్రవక్త ఇర్మీకి సెలవిచ్చిన తెలియచేసిన ఏమనగా, యెరూషలేము పాడుగా ఉన్న 70 సంవత్సరం సంపూర్ణత గ్రంథములను గ్రహించినది. యెరూషలేము పాడైపోయిన 70 సంవత్సర కాలంలో సంపూర్ణమైపోతుందని ఇర్మియా గ్రంథములో గ్రహించినటి వాక్యము ద్వారా, ధర్మశాస్త్రము ద్వారా దానియేలుతో మాట్లాడిన దేవుని మాటను గుర్తించి దానియేలు గోనుపట్ట కట్టుపోయి బూర్దులో కూర్చోయి ప్రభు సన్నిధిలో నాట్యం చేస్తుంది. దేవుని బిడ్డల దర్శనాల మీద నమ్మకము, కళల మీద నమ్మకము దేవుడి వాక్యం మీద ఉండట్లేదు. చాలా బాధాకర విషయంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, కళలో దర్శనాల మీద కాదు కానీ వాక్యం మీద ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ జీవితంలో ఏదైనా అది ఏమి కూడా నీ భక్తి జీవితంలో గంధం వల్ల దావీదు బత్షెబతో పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త చెప్పినంత వరకు కూడా దావీదు అని పాపాన్ని ఒప్పుకోలేదు. తన సాంసాను చెప్పేవారు ఎవరు లేక బలవంతుడు, దేవుని ఆత్మ కలిగిన వాడు, ఫిలిస్తీయులకు ఒక సింహ మిగిలిపోయాడు. 20 ఏళ్ళు న్యాయాధిపతిగా ఇశ్రాయేలు దేవుని వాక్యం చెల్లి తన న్యాయాధిపతి కాలంలో ఇశ్రాయేలు ఓడిపోలేదు. కానీ తన ఎవరు చెప్పేవారు లేక తన జీవితాన్ని ఆత్మ సంబంధంగా కట్టబడలేదు, కూలిపోయింది. దావీదుకి చెప్పేవారు ఉన్నారు కనుక దేవుని కృపను పెట్టి వారి మాట తీసుకొని దేవుని కృపకు అప్పగించుకొని పశ్చాత్తాపం పడి తన పాపాలు ఒప్పుకొని దేవుని కృపని అప్పగించుకున్నాడు, శ్రేష్టంగా మారాడు. దానియేలు ఏ ప్రవక్తలు చెప్పలేదు, దేవుని వాక్యాన్ని చదివేవాడు, వాక్యం అన్నితోనే మాట్లాడు, గోను బట్ట కట్టు బూడిదలో కూర్చోయి పశ్చాత్తాపంతో నేను ధర్మశాస్త్రము దేవుని వాక్యం మనం ఎలా చదువుతున్నాం, వాక్యం ఎలా తీసుకుంటున్నావు, నీ వాక్యాన్ని ఎంత లోతులో తీసుకుంటావో నీ ఆత్మ సంబంధం జీవితం కూడా అంత ఉన్నతంగా నీ జీవితాన్ని ఆత్మ సంబంధంగా స్థిరపరుస్తాడు. ప్రభు యందు ప్రియులారా, మన కీర్తనల 1వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించుతూ దివారాత్రులు ధ్యానించిన వారు ధన్యుడని దావీదుకు తెలుసు. మరి బత్షెబతో పాపం చేసినప్పుడు దావీదు ధర్మశాస్త్రం ధ్యానించలేదా? మరి ధ్యానించి ఎందుకు ఆయనతో మాట్లాడలేదు? మరి మాట్లాడితే పాపం విషయంలో పశ్చాత్తాపం. నాతాను ప్రభుత్వం వచ్చిన తర్వాత దావీదు తన పాప విషయంలో పశ్చాత్తాపం పడ్డాడు. దానియేలు వాక్యాన్ని పశ్చాత్తాపం పడ్డాడు. దావీదు అనుభవం ప్రభుత్వం వచ్చినప్పుడు సంసోనుకి చెప్పేవారు ఎవరు? దేవుని బిడ్డలారా, వాక్యం పశ్చాత్తాపం పడితే నీ జీవితంలో నీ గొప్ప ఆశీర్వాదాలు సంపాదించు. దానియేలు ధర్మశాస్త్రం చదివి బూర్దులో కూర్చున్నాడు, గోను బట్ట కట్టుకున్నాడు, పశ్చాత్తాపం పడినట్లుగా. అయ్యా దేవుని బిడ్డలారా, మా పితరులు నీ నామాన్ని వ్యతిరేకంగా పాపం చేశామని, మా పితరులందరూ నీ నామాన్ని వ్యతిరేకంగా పాపం చేశారు, సిగ్గు ఉందని
సకల దేశం అంతికి మమ్మల్ని చెదరగొట్టేసినట్లు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం పడ్డాడు దానియేలు. ధర్మశాస్త్రం తర్వాత యెరూషలేము ఆ 70 సంవత్సరాల కాలం సంపూర్ణ గ్రహించి పశ్చాత్తాపం పడినప్పుడు అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో అని మూల దానికి కారణాలు కూడా దేవుని వాక్యం చదివినప్పుడు నీ జీవితంలో ఎందుకు ఇంత గొప్ప నష్టం జరిగిందో అని దేవుని వాక్యం నీతో మాట్లాడను. నువ్వు లోతని వాక్యమే మనల్ని కాపాడి మనల్ని పరిశీలించుకుందాం, లోతుగా తీసుకుందాం. ఎన్నో వర్తమానాలు మనం వింటున్నాం. దేవుని మాట్లాడిన మాటలు మనం గ్రహించాలి. దానియేలు గ్రహింపు ఉంది. అందుకే లోతైన పశ్చాత్తాపం పడ్డాడు. అందుకే సింహాలు తను ఏమీ చేయలేవు. నీతిమంతులు సింహం వల్ల ధైర్యముగా ఉంటారని దానియేలు జీవితం ఆ వాక్యము దానియేలు జీవితంలో నెరవేర్చబడ్డది. దేవుని బిడ్డలారా, సింహం వల్ల ధైర్యంగా ఉండాలని. ఉరుములు మరుపులు వచ్చిన అడవులుంటూ ఏ జంతువైనా ఆ ఉరుములు మరుపులకు వాటి గృహంలోకి వారి స్థలాల్లోకి వెళ్ళిపోతాయి. కానీ సింహం ఆయనకి భయం లేదు. సింహానికి జంతువుల్లో కల్లా సింహానికి భయం లేదు. దేవుని వాక్యం ప్రకారం దేవుని వాక్యం విని ఆ వాక్యం ప్రకారం క్రైస్తవులు మాత్రమే ఈ తరములో ఏ పరిస్థితులైనా దేవుని కొరకు రోషంగా నిలబడతారు. సింహాలు అతను ఏమీ చేయలేని దానియేలుకు తెలుసు. దేవుడు నోటును ఊహించాడు. ఈ పగట వేళ మధ్యాహ్నకాల సమయంలో ప్రభు అదే కార్యం చేస్తాడని విశ్వసించాలి. అదే దేవుడు నీ పక్షంగా ఉన్నాడని నువ్వు గ్రహించావా? ఆయన వాక్యం నీ పాదాలకు దీపం, నీ త్రావుకు వెలుగు. మనుషుడు రొట్టె వల్ల జీవించింది, ఆయన నోటి నుండి మాట వల్లే దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను సమాధిలోంచి జీవం బయటకు తీసుకొచ్చిన ఆయన మాట ఎండిపోయిన నీ జీవితాన్ని మహాశయంగా చేయగలిగిన దానియేలు కంటే గొప్పవాడువా? అంత పరిశుద్ధుడే, 16 సంవత్సరంలో నమ్మశకుడే, దేవుని కొరకు శ్రేష్టమైన భక్తి జీవితాన్ని ఆ దానియేలు పశ్చాత్తాపం పడ్డాడు. మరి నీ జీవితంలో పశ్చాత్తాపం అల్లాపోతున్నావు.